ఎన్డీఏ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో మన విజయనగరం నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి, సంక్షేమ మరియు ప్రజా ఉపయోగ కార్యక్రమాలను గౌరవ శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన విద్యా, వైద్య రంగాలలో ముందుగా విద్యకు ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గ పరిధిలో గల ప్రభుత్వ భవనాలలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు ప్రభుత్వం 72.85 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారి చొరవతో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి లేఖ ద్వారా చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పునరుద్ధరించడం జరిగింది. ఈ పథకాన్ని గత వైకాపా ప్రభుత్వం రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంది. మెడికవర్ ఆసుపత్రి అధినేత తిరుమల ప్రసాద్ గారి సహకారంతో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో 4,02,554 రూపాయలతో 6వ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వేణుగోపాలపురం డైట్ కళాశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనం, ప్రహరీ గోడ, క్లాస్ రూమ్స్ వంటి అన్ని రకాల సదుపాయాలను మెరుగుపరచడానికి గాను 9,01,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పూల్బాగ్ మంగళవీధి కాలనీలో గల ప్రభుత్వ అందుల పాఠశాలకు 51.5 లక్షల రూపాయలు, చెవిటి మూగ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలకు 23.5 లక్షల రూపాయలు మరియు తహసీల్దార్ కార్యాలయం వద్ద గల డిఫరెంట్లీ ఏబుల్డ్ గర్ల్స్ వసతి గృహానికి 10.5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పూల్బాగ్ కాలనీలో 2 అనాథ విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున మిషన్ వాత్సల్య పథకం ద్వారా పెన్షన్ అందిస్తూ వారిలో ఒకరిని కేజీబీబీ స్కూలులో, మరొకరిని జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశం కల్పించి వారి భవిష్యత్తుకు పూల బాట వేశారు మన విజయనగరం శాసనసభ్యురాలు. వాళ్ళు చనిపోయింది 5 సంవత్సరాల దాకా కొడుకు చనిపోయాడు. ఏడు చేయక ఉపకారం చెప్పి అమ్మయ్య దగ్గర తీసుకెళ్లారు. అతను 4,000 కనెక్షన్ స్కూల్లో జాయిన్ చేయడానికి నిర్ణయించుకున్నారు. నిజంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. నియోజకవర్గ పరిధిలో 3 ప్రభుత్వ పాఠశాలలలో ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం 16.97 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వ సంగీత కళాశాలలో సంగీత వాయిద్యాల కోసం పార్టీ నాయకులు 2,53,000 రూపాయలు విరాళాలు సేకరించి సంగీత కళాశాలకు అందించారు. వీటి అగ్రహారం బాలికల వసతి గృహంలో జొన్నగుడ్డి, వైఎస్ఆర్ నగర్, ద్వారపూడి మరియు లంకాపట్నం ప్రభుత్వ పాఠశాలలలో పార్టీ నాయకుల సహకారంతో ఒక్కొక్కటి 45,000 రూపాయల విలువైన 100 లీటర్ల సామర్థ్యం కలిగిన RO వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ పరిధిలో 6 బీసీ హాస్టళ్లలో ఫ్యాన్స్ మరియు లైట్స్ కోసం పార్టీ నాయకులు 55,500 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి 14.5 కోట్ల రూపాయల అంచనాతో DPR ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ పథకంలో భాగంగా విజయనగరంలో ఉన్న ITI కళాశాలలను హబ్ గా అభివృద్ధి చేయడానికి కేంద్రం మంజూరు చేయడం జరిగింది. ఈ హబ్ ను 80 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతోంది. ITIలను నవీకరించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడం జరుగుతోంది.